ఈరోజు రాజంపేటలో జరుగుతున్న రకరకాల విషయాలను అట్లాగే పరిస్థితులను ప్రజల దృష్టికి తేవాలా, అట్లాగే ప్రభుత్వ దృష్టికి తేవాలనే ఒక ఆశయంతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. గత 5 ఏళ్లుగా ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రాజంపేటను ధ్వంసం చేశారో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మన యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత కూడా అదే రీతిలో వైసీపీ నాయకులు రాజంపేటలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ ఆఫీసుల్లో ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారి ఇష్టానుసారంగా మీటింగులు పెడుతూ అధికారులను బెదిరిస్తూ పూర్తిగా రాజంపేట మా వశమై ఉండాలి, మేము చెప్పిందే జరగాలని అధికారులను బెదిరించే పరిస్థితి ఉందంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదంటే వేరే పులివెందల ప్రాంతంలో ఉన్నామా నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. గత కొన్ని రోజులుగా రాజంపేటలోని పరిస్థితి చూస్తున్నాం. నందులూరులో ఎంపీపీ ఒక పక్క అధికారం బెదిరిస్తూ మీటింగ్లు పెడుతున్నాడు, ఇంకొక పక్క రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకొక పక్క ఊటుకూరులో పెద్ద ఎత్తున 40 నుంచి 50 ట్రిప్పర్లు పెట్టి అధికార పార్టీ నాయకులు మట్టి దొరుకుంటూ ఇక్కడ రాజంపేటకు అతి దగ్గరలో 80 ఎకరాల లేఅవుట్ వేయాలని ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి భూమి, ఎట్లా అంత భారీ లేఅవుట్లో ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వేస్తున్నారో, అసలు మట్టి తోడడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో. ఇదొక పక్క అయితే నందులూరు మండలం ఆడపూడి దగ్గర సుత్తను గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే ఒకే ఒక్కడు కొన్ని వందల మంది అభిప్రాయ సేకరణ సభకు వస్తే ఒకే ఒక్కడే దానికి మద్దతు పలికి ఆ ఒక్కడి అభిప్రాయంతోనే అక్కడ ఆడపూడి దగ్గర మైనింగ్ లీజు ఇచ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ ఉండిందో ఒక్కసారి మనమంతా అర్థం చేసుకోవాలి. అలాంటి మైనింగ్ ఈ రోజు అక్రమ మార్గంలో నడుస్తోంది. గత 4 రోజులుగా కొన్ని పదుల సంఖ్యలో ట్రిప్పర్లు పెట్టి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అక్కడ. అట్లాగే ఊటుకూరు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఇంకా వైసీపీ నాయకుల హవానే నడుస్తోంది. ఒంటిపేటకి వెళ్ళాం, సిద్ధవటం వెళ్ళాం, నందలూరు, రాజంపేట ఎక్కడ చూసినా ఇట్లాగే పరిస్థితుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులను, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు ఒకప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిండొచ్చు, అంత మాత్రాన వైసీపీ నాయకులు చెప్పినట్టు మీరు విన్నట్టయితే ఖచ్చితంగా కార్యాలయాలు ముట్టడిస్తాం. నందులూరు అయిపోయింది, రాజంపేటలో కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీస్కి వెళ్తే కొన్ని పత్రికలు రాస్తున్నాయి, దళిత మున్సిపల్ కమిషన్ మీద జులుం ప్రదర్శిస్తున్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ కమిషన్తో మాట్లాడే అవకాశం ఇవ్వరా? ప్రభుత్వం వచ్చి 25 రోజులైనా ఇంతవరకు అక్కడ ఆఫీసుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని ఆయనే ముఖ్యమంత్రి అని పగటికల్లో అంటున్న అధికారులు ఏమనాలి, ఏం మాట్లాడాలి? ఎవరైనా మీరు మాట్లాడితే పోలీసులు ఫోన్ చేస్తున్నారు, పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, డిఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐల వరకు పోయిన గవర్నమెంట్ లో మీరు ఎమ్మెల్యేలు కలిశారు, జిల్లా పరిషత్ చైర్మన్ కలిశారు, రకరకాల ప్రజాప్రతినిధులు కలిసి వంగి నమస్కారాలు పెట్టారు. మేమేం బాధపడలా. కానీ ఇప్పటికీ అదే దమనకాండ నడుస్తోంది. ఇప్పటికీ పోలీసులు తీరిగా మారట్లే. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసుల దగ్గర నుంచి, రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ అధికారుల వరకు పూర్తిగా మీరు మారి ప్రజలకు సేవ చేయకపోతే, నిష్పక్షపాతంగా ఉండకపోతే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనకాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూర్తిగా రాజంపేటలో 1000 ఎకరాలు ధ్వంసం అయిపోయింది. 1000 ఎకరాల భూమిని నందులూరు మండలం కావచ్చు, రాజంపేట కావచ్చు,
ఒంటిమిట్ట కావచ్చు, సిద్ధవరం కావచ్చు, రకరకాల మండలాల్లో వైసీపీ నాయకులు తన కబ్జాలో తీసుకుని వేల ఎకరాలను ఈరోజు సాగు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు పైనుంచి ఖచ్చితంగా మాకు అధికారికమైన విషయం మాకు తెలుసు. గవర్నమెంట్ లో ఈ రోజు ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో, మళ్ళీ చెప్తున్నా, ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో ఇక్కడ రాజంపేటలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే ఒక కమిషన్ ను ప్రభుత్వం నియమిస్తుంది. ఒక ఆర్టీఓ స్థాయి అధికారి దానికి పెద్దగా వస్తారు. ఆయన నేతృత్వంలో ఇక్కడ రాజంపేటలో ఒక కమిషన్ నియమిస్తారు. ఆ కమిషన్ పూర్తిగా వేల ఎకరాల అన్యాయకరమైన భూమిని విషయాలను వెలికి తీసి ఆ వివరాలన్నీ బయటకు తీసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఎవరెవరైతే ఈ భూమిని అన్యాయకరంగా చేశారో, ఎవరెవరైతే ఆస్తులు ధ్వంసం చేశారో ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తారు. ఆ ఆస్తులన్నీ తిరిగి ప్రభుత్వానికి వాపసు తీసుకుని పేద ప్రజలకు పంచిపెట్టే విధంగా ముందుకెళ్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి వైసీపీ నాయకులారా, వైసీపీ ప్రజాప్రతినిధులారా, ఖబర్దార్ కాసుకోండి. అతి త్వరలో ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో ఖచ్చితంగా ఒక కమిషన్ రాబోతోంది. ప్రతి ఒక్కరి భాగోతం బయటపడుతుంది. అప్పటిదాకా మీరు వేచి చూడండి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అక్రమాలకు అవినీతికి అడ్డుకట్ట వేస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో చాలా మంది వైసీపీ మీరు అక్రమంగా కట్టినట్టువే, మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే, మీ దగ్గర కరెక్ట్ గా పేపర్స్ ఉంటే ప్రభుత్వానికి సమర్పించండి. సమర్పించిన తర్వాత కూడా ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడుతుందంటే ఖచ్చితంగా మీరు పేపర్కి ఎక్కండి. అంతేగాని మీరు చేసేది దొంగ పనులు అనేది తెలుగుదేశం పార్టీ అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి రాజంపేట అధికారులకు కూడా విన్నవిస్తున్నాం. మేము హెచ్చరిక జారీ చేయట్లా, విన్నవిస్తున్నాం. రాజంపేట కాన్స్టిట్యున్సీలోని అందరూ అధికారులు ఇప్పటికైనా మేల్కొనండి, ప్రజలకు సేవ చేయండి. వైసీపీ నాయకులు తొత్తులుగా వ్యవహరించద్దు దయచేసి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి ఆఫీసులో ముట్టడిస్తాము తెలుగుదేశం ఆధ్వర్యంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.